అన్న భూమి వాళ్ళదే, నేను కాదంటలేదు. రమేష్ అన్న భూమి వాళ్ళదే, అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ కూడా వాళ్ళదే. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నువ్వేనా ఒకటి నువ్వేనా శేఖర్ ఎవరున్నారు ప్రెసిడెంట్, ఎవరు పల్లెకొండ మరి అధ్యక్షుడు అని చెప్పినా ఎట్లా డిఎఫ్సిఏ చైర్మన్ నేను. అదేనే డిఎఫ్సిఏ చైర్మన్ ఒక గంగపుత్ర. నువ్వు కాదన్నప్పుడు నువ్వు నువ్వెందుకు పోతుకుంటున్నావు మరి? శేఖర్ మంచిది, నువ్వు పెట్టినాక పేరు వచ్చినాక నువ్వు కాదంటే నువ్వు డిఎఫ్సిఏ చైర్మన్ పెట్టని ఉంటుంది. నా కులం ఎందుకు తీసుకొచ్చామంటున్నా నేను. ఆడ జరిగేదే గది. అరే నువ్వు వాళ్ళు చెప్పింది పెట్టినాము, మనం సొంతంగా ఏం పెట్టలేము. అడిగిన దానికి పెట్టు, నాకేం తప్పు లేదు. నేను మీకు చెప్తున్నా అర్థమయ్యేటట్టు. మరోసారి పెట్టేప్పుడు కూడా డిఎఫ్సిఏ చైర్మన్ పెట్టు. గంగాపుత్ర పెడితే గంగాపుత్ర పెట్టినావు. ఇప్పటికే మన కాంగ్రెస్ మళ్ళీ మీరు ఏమంటే ఆ గ్రూప్ లో ఇప్పుడు నాకు ముద్రాలు ఎంతమంది ఫోన్ చేసి నా డైలాగ్ పెడతాను. నేను అందుకు సమాధానం చెప్పుకుంటూ వస్తాను. తెల్లోడు ఏమనుకుంటాడు, ఇక్కడ ఖర్చులు చేస్తాను, రాజకీయం చేసినట్టు ఇక్కడ ఖర్చులు చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు పొలిటికల్ బ్రదర్ మీరు పెట్టింది తప్ప అంటలేదు. మన కాన్సెన్స్ లా నువ్వు తెలుసు, అన్ని చూసినావు దగ్గర. రెండు కుల మధ్య ఎంత పెద్ద గొడవలేదు. అసలుంటుంది నువ్వు గంగపుత్ర ముదిరాని పెట్టినావు. రేపు పొద్దున ఇక్కడ ఇప్పుడు రాజుతోనికి నేను పొలిటికల్ రాజకీయం చేయాలనుకుంటాను. ఈ లొల్లి నేను పట్టుకుని వచ్చి మెట్పిల్ల రాజకీయం చేస్తాను. నేను అనేది కాదు, నువ్వు పెట్టు, తప్పు లేదు. ఆడ డిఎఫ్సిఏ చైర్మన్ పెడితే బాగుండేది. ఆడ అలా పలానా కుటుంబానికి అన్యాయం జరిగిందని పెడితే అయిపో. ముదిరాజు కుటుంబాన్ని పెట్టినావు. రేపు కాపలకు జరిగితే కాపల కుటుంబం రాస్తావా? కమ్మరోళ్ళకి జరిగిన కమ్మరోళ్ళ కుటుంబం అని రాస్తావా నువ్వు? నేను నిన్ను అడుగుతున్నాను అంతే, జస్ట్ ఫ్రెండ్లీగా అడుగు. వాళ్ళు చెప్తారా అసలే అట్లా కాదు, నేను జస్ట్ మనం వట్టిగా మాట్లాడుకుంటాం. అడిగేది ఏంటి అంటే నువ్వు పెట్టడంలో తప్పలేదు. వాళ్ళు మా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది అది రాయనుంటివి. పలానా ఫ్యామిలీకి పలానా పల్లెకి అన్యాయం చేసిండు అని రాయనుంటివి. అని చెప్పేసి చెప్పారు, పలానోళ్ళు అని చెప్తేనే మేము చేసినాము. నీకు అట్లా లేదు, నువ్వు పెట్టడంలో తప్పు లేదు, పెట్టు. నువ్వు గంగాపుత్ర ముద్ర నేను నీకు కాన్సెప్ట్ అర్థం చేసుకో కొద్దిగా. పెట్టు, నా పేరు పెట్టు. ఏంటంటే రెండు కులాల మధ్య గొడవ దారిస్తుంది. దానివల్ల అదే గది అంతే, నా పేరు రాసి పెట్టు. గంగపుత్ర అనేసరికి నేను ఒకటి నువ్వేం చెప్తున్నావు, కులం పేరు ఖరాబ్ అవుతుంది. నేను తింటాడు కాంగ్రెస్ నేత నేను ఒకటి నేను ఒక డిఎఫ్సిఏ చైర్మన్. డిఎఫ్సిఏ అంటే 261 సొసైటీలలో నా ముద్రలో 70 ఉన్నాయి, గంగపుత్రులు 180, 190 ఉన్నాయి. వాళ్ళందరికి కలిపి నేను చైర్మన్. నువ్వు గట్ల పెట్టు, డిఎఫ్సిఏ చైర్మన్ పల్లెకొండ పెట్టి ఉంటుంది. నేను ఇక్కడ పేపర్కి ఇచ్చినప్పుడు నేను గంగపుత్ర అని చెప్పి రాసుకుని ఎందుకు ఇచ్చిన, గంగపుత్ర ప్రెసిడెంట్ అని ఎందుకు ఇచ్చిందా? నువ్వు పెట్టిన మ్యాటర్ అంటలేడు, నువ్వు పెట్టిన మ్యాటర్ తప్పట్లేదు. కాకపోతే ఏంటంటే గంగపుత్ర పెట్టకుండా నేను జిల్లా అధ్యక్షుడిని దీనికి సొసైటీకి పెట్టిన వల్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పల్లెకొండ ప్రవీణ అనే వ్యక్తి పలానా కులానికి, పలానా గూల కులానికి, తిరుమల కులానికి, కమ్మర కులానికి, రెడ్డి కులానికి అన్యాయం చేసిన రాయి ఉంటుంది. ఒప్పుకుంటుండే అంతే. నేను అనేది రెండు కులం మధ్య గతంలో మనిషిని కిడ్నాప్ చేసేదాకా పోయినాయి. అవన్నీ మీరు చూసారు. అప్పుడు నువ్వు మీడియా లేవు. ఇంకా కొండకెళ్ళ కొండ లేడు. అప్పుడే కొత్తగా వచ్చినావు. ఇప్పుడు నేను చెప్తున్నా అవన్నీ ఇక్కడ జరిగినాయి కాబట్టి, జగిత్యాల జరిగినాయి, ఇంకా వేరే దగ్గర జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి, రాష్ట్రం మొత్తం జరిగినాయి. ఎందుకంటే ఆ టైంలో అట్లా చేసింది కాబట్టి మళ్ళీ చిరికి గానివన్నీ చేసినట్టు నేను బాధ గదికి అంతే. నువ్వు పెట్టుకో, నా పేరు పెడితే నాకేం అబ్బంది, నా పెట్టినావు. ఏ అంత కులాల్లో కూడా పోదు కానీ నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చూడు ఏమన్నా నీళ్ళ పెట్రోల్ నాకు కూడా మనం అందుకోతే మనం ఎందుకు పోయినామని అన్నాం. ఇప్పుడు బోయిన హనుమాన్లు చేసిండు, ఇంకొక 3-4 చేసారు వాళ్ళ కుల. నేను కాదే ముద్రాజు కులాసులు చేసి పోయినప్పుడు వాళ్ళు వచ్చారు కానీ దాన్ని పెట్టుకుంటే పెద్ద పీగా అనేది ఏంటంటే పెట్టు కరెక్టే. అన్న కూడా ఫోన్ చేసిండు కూడా. విషయం ఏంటంటే చేసింది నీ గురించే, అంటే ఈ ఇష్యూ గురించి. ఏదన్నా కానీ నువ్వు ఎంత పెద్ద మీడియాను పెట్టుకో, అంత పెద్ద పిచ్చగుల కేసు అయినప్పుడు ఏం కదా ఏమవుతుంది కానీ వాళ్ళు చేస్తారు, మాట్లాడుతుంది. సమాధానం నేనేం చెప్పాలి ఇప్పుడు చెప్పు. కుదిరాదని పల్లింగపూర్. రమేష్ అన్న నమస్తే. అన్న భూమి వాళ్ళదే, నేను కాదంటలేదు. రమేష్ అన్న భూమి వాళ్ళదే, అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ కూడా వాళ్ళదే. అది నీళ్ళ మునిగినప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతుంది, వాళ్ళు చేపలు పోసుకుంటారు. ఎండినాక ఎండిపోయేటప్పుడు చేపలు తీసుకొని వేరే చెట్ల పోసుకుంటారు, అది కాలు అవుతుంది.
కాలైనప్పుడు మన వాళ్ళు భూమి చేసుకోవాలి కదా. రమేష్ అన్న ఇప్పుడు నీకే సొసైటీ ఉంది, నేను అంటలేను, వేరే నీకు సొసైటీ ఉన్నది, నువ్వు చెర్ల మీ సొసైటీ నుంచి చేపలు కోసుకుంటున్నావు. అలా నాకు 20 ఎకరాల భూమి ఉన్నది, నా భూమి నా అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చి నువ్వు చేపలు కోసుకుని ఊరుకుంటావా? ఇప్పుడు ఎండిపోయినాక నీ భూమి నువ్వు చేసుకో రమేష్ అన్న, నేను అద్దంటలేదు కదా. ఇప్పుడు నీకు తెలుసు మొన్న హైడ్రా ఏం చేసింది అనేది అన్ని గుర్తే. రేపు మీకు కూడా ముదిరాలు తెలంగాణ మన జగిత్యాల 260 సొసైటీలలో ముదిరాలకు 70 సొసైటీలు ఉన్నాయి. రేపు అదే మనం ముదిరాల కుటుంబానికి వేరే చీరలో మన దమ్మన్నపేట ఉంది కదా, ఏది మల్యాల దగ్గర వాళ్ళకు జరిగింది, నేను పోయినా. మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళు కులపోళ్ళు మరి మేము భూమి ఉన్నది చేపలు పోసుకుంటా అంటే మన వాళ్ళు కూడా గదే అన్యాయం జరుగుతుంది కదనే. ఇప్పుడు ఏమన్నా కానీ సొసైటీ అంటున్నా, నేను కులం పక్కేద్దాం మనం. ఇప్పుడు మనం సొసైటీలో ఉన్నప్పుడు రెండినంత మాత్రాన ప్రైవేట్ నాచుతోడు నా 20 ఎకరాలు అని చెప్పి నేను పోసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? వాళ్ళు ఏమంటారంటే ఈ కుంట మొత్తానికి నాది, నా భూమి ఉన్నది అంటుర్రు. ఆ కుంటకు మనం తహసీలు కడుతున్నాము, మనకు రిసిప్ట్లు ఉన్నాయి, మనకు గవర్నమెంట్ నుంచి చాపిల్లు వస్తాయి అన్నస్తాయి. ఇప్పుడు ఇంట్లో నువ్వే చెప్పి ఇక్కడ రాసినటువంటి శేఖర్ ఉన్నాడు, సీన్ ఉన్నాడు, ఇక్కడ అందరు ఉన్నారు, అలా ముంగటే లౌడ్ స్పీకర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు అన్న పట్ట భూమి ఉంటుంది, నేను లేదని అంటలేదు. కుంట రెండినప్పుడు 10 ఎకరాల భూమి అయింది. ఇప్పుడు మనం చాపిల్లో రెండినప్పుడే పోసుకుంటాం కానీ తెరిచినాక ఓళ్ళ భూమి అలాగే కదనే. నేను ఏమంటున్నా అన్న, నేను భూమి లేదంటలేదు, భూమి అలాగే కాదంటలే, భూమి అలాగే అంత అలాగే అర్థమైంది. నువ్వు కులం కాదంటున్నావు కదా, ఇప్పుడు ఎట్లా వస్తున్నావు చూస్తున్నావు ఫోన్ ఎట్లా నాకేం పెద్ద బిగేం లేదు, వేరే ఇలా పోతే రేపు వీళ్ళు పోయిందిగా అడుగు. కుంట మొత్తం అలాగేనట, తను చెప్తుంటాను ఛత్రియాగా వచ్చిందట. వాళ్ళు చెప్పింది మేము చెప్తాం, మేము చెప్పింది మీరు ఏంటంటే మేము ఏదైనా చెప్తారు రేపు పొద్దున. ఇంకా ఏదైనా చెప్పు కానీ మరి అందరి వాయి తీసుకుని పెట్టు అంటున్నాను. అట్లా పెట్టారే బాధితులు మా దగ్గర కంటే బాధితుల వాయి తీసుకున్నాం. మీరేమంటే మీరు పెట్టు, రాసుకో చెప్తా, ప్రెస్ మీట్ పెట్టు, గట్లేదు ప్రెస్ మీట్ పెట్టు అంటే తీసుకోవా? వీడియో కావాలి మాకు, వీడియో పరంగా అది కావాలి, వీడియో కావాలి. పత్తిపరిశాఖ సంఘం ఏదైతే చిట్టాపూర్ ఉన్నారో, చిట్టాపూర్లో మన ఎంపీడీ ఆఫీస్ దగ్గర పిల్లలు వంచి చూసినావా? పిల్లలు వంచిరా చిట్టాపురాలు వచ్చిండ్రు, ఆడ అన్ని గ్రామాలు వచ్చినాయి. కుంటలకు వేరే చెర్లకు వేరే పిల్లలు ఇస్తారు. కుంటలకు పోసినప్పుడు అదే రోజు నడు పోసి వాళ్ళు ఎప్పుడు పోసిన డేట్ తీసుకు, ఈ డేట్ తీసుకో. వాళ్ళు ఎందుకు పోతారు? ఫిషరీ డిపార్ట్మెంట్లో కుంట ఇంక్లూడ్ అయి ఉంటేనే పోతారు. అనామత వాళ్ళు పోయారు కదా, పోతే నువ్వు ఊకుంటావా? నీ భూమిలో వచ్చి నేను పోతూ ఊకుంటావా? ఇంకోటి ఏంటి అంటే ఓలా భూమి అయినా కూడా ఏముంటుంది శేఖర్ భాయ్, ఈ డబ్బా మొత్తంలో ఇది కట్ట ఉంది, ఇదంతా ఇలా నీళ్ళు ఉన్నాయి, నయ్యో అందరు పట్టాలి. ఎగ్జాంపుల్గా మొత్తం పట్టాలి ఇలా, కానీ కట్టు ఉన్నది, నీళ్ళు ఆగినాయి. నీళ్ళు అయినప్పుడు చేప పిల్లలు కోసుకుంటారు, ఎండిపోయాక నువ్వు చేసుకుంటావు, అందరం చేసుకుంటాం. ఓపెన్ అయినాక నువ్వు అన్నీ చేసుకో. కానీ ఇప్పుడు ఇదంతా మునిగింది కదా, నేను చేపలు పోస్తుంటే కరెక్ట్ తప్పు ముచ్చట. ఇప్పుడు సొసైటీలు తహసీలు కడుతుంది 2005 నుంచి ఇప్పుడు తహసీలు కట్టిన పేపర్లన్నీ మొన్న నువ్వు అక్కడ వెళ్ళిపోయినావు బయటకు. నేను ఎస్ఐ గారికి పెట్టినా, తహసీల్ పేపర్లని పెట్టినా, ఆయన అప్పుడు కూకున్నాడు, ఎంక్వైరీకి పంపించాడు. సార్ ఏమన్నా జరగని పో, నువ్వు లీగల్గా పో, ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ పెట్టుకో, నా భూమి మునిగిందని చెప్పు, నా భూమి ఇబ్బంది అవుతుందని చెప్పు, నాకు పంట అత్తలేదని చెప్పు. ఆయన నీకు వేరే దగ్గర చూపెడతాడా, మరి ఏం చేస్తే నష్టపడమే అడుగు. మన చేపలు ఇంటికి తీసుకుపోయి ఇంకో చెరువులో పోసుకున్నట్టు ఏదన్నా దాఖలాలు ఉన్నాయి. నేను జగసాలు ఉన్నాయి, నేనే పోతున్నా. నీకెందుకు అన్నది నాకు అర్థం కాదు. చేపలు ఎండిపోతే పోయకపోవడం తప్పేమున్నదన్న. నా ఫోటోలు చూపెట్టాలా నీకు? నేను టాటేజ్లు బట్టి శేఖర్ భాయ్, టాటేజ్లు బట్టి బంగారు గుంట్లకి పెద్ద చెల్ల పోసినాం మేము. లేకపోతే శేఖర్ వచ్చిండు, శేఖర్ మీద కేసు చేద్దామంటే సీఎం దగ్గర కొని, పిఎం దగ్గర కొని, ఇంకా ఎఫ్టీఎల్ పెట్టిన ఎఫ్టీఎల్ భూములు ఉన్నాయి, బఫర్ జోన్ భూమి అని మేము ఎత్తుకపోతున్నామా శేఖర్ చెప్పు? మీరు రాయడం నేను తప్ప అంటలేదు, కానీ అక్కడ గంగాపుత్ర ముదానం పెట్టేసరికి రాష్ట్రం మొత్తం లెవెల్గా పోతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తలసానే పోస్తున్నాడు, జైతల రాని తిన్నాడు లుల్లి చేయబట్టి తప్పదని చెప్పి మేము లుల్లి చేస్తే ఎంపీ కూడా ఎట్లయింది? ఎందుకంటే మీ కులాల మధ్య వెళ్ళిపోతుంది, మీరు రాసిరు కావచ్చు, కానీ అక్కడ వేరే అర్థం చేసుకున్న వాళ్ళు వేరే పోతుంది. వాళ్ళని నువ్వు ఉన్నావానే మొన్న మాట్లాడేటప్పుడు బాణమూర్తి వచ్చింది చూడు, బాణమూర్తి నాకు చెప్పాను బాగా వెళ్ళాం తప్పరాగా ముందు వేసేస్తున్నాం కానీ
నువ్వు ఎప్పటికి ఆడ భానుమూర్తి సార్ ఎంట్రీ అయ్యిండు, ఆయన ఎంట్రీ కాగానే అన్నకు చెప్పిన అన్నగో FTL సర్టిఫికేట్ 2019 ఇచ్చింది. అది దొంగ సర్టిఫికేట్ కాదు, అది ఇప్పుడు వెనిస్తాడు. నేను వెనిస్తాడు, ఇగో తినబోయి తీసుకుని ఇస్తాడు. FTL కూడా ఇస్తాడు. తీసుకో అలా సర్టిఫికేట్ బయటేందుకు మనకేం ఆ దొంగతనం కాదు, లంగతనం కాదు. ఏమైనా బయటేస్తావు చెప్పా సర్టిఫికేట్ బయట. ఇంతకుముందు చిరంజీవి సార్ దగ్గరనే అయితే ప్రవీణ్ సార్ గొడవ అవుతుంది, ఇప్పుడు మన బాగుంది ఎందుకు తీయాల గోడు అని చెప్పారు. అలాంటి దాని లోతు ఉన్నది, పిల్లలు ఉన్నాయి కదా, మీరు కూడా సరే పోండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ పిల్లలు మనకి వస్తాయి అని చెప్పి మనం ఆపినాం. దానికి నెక్స్ట్ ఇయర్ కాగితాలు లేవు కదా, ఇప్పుడు ఎట్లా పోయినా అని దాన్ని ఆమె మాట్లాడదాం. పోయిన ముంగడ గుట్ట పక్క పోతే ఆడు కాపాడు రెడ్డి సాట పోయి మద్దరు కుల తెంగి పొలం చేసింది, ఇప్పటికి 4 సంవత్సరాలు మొత్తుకుంటాం. దాని మీద దిగి పోయి నేను సపోర్ట్ చేస్తా, నచ్చి చెప్తే నేను చెప్తాపా, ఇదే సొసైటీ వాళ్ళు వచ్చి చెప్తారు. దాని మీద మీరు ఎంత రాదు రాయండి అప్పుడు అచ్చుడే ఆడు మొత్తం కుంటనే తీసేసిండే. మీరు చెప్తా అంటే అచ్చుడేనే. ఇది పేపర్లలో వచ్చి అన్నిట్లో వచ్చింది. కుంటనే తీసేసిండు, ఒక మత్తడి ఉన్నది, మత్తని వీకేసి ఆడు నీళ్ళు పోతే పెట్టుకున్నాడు. ఆ మళ్ళకి ఈ మళ్ళకి మత్తడు. ఇప్పుడు రంగారాపేటలో గుట్ట పక్క ఉండి పెడతా, దాన్ని ఎంత పాడి చేస్తారు చేయం, అదో న్యాయం. అక్కడ లోకల్ బాధితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాధితులు ఎందుకు ఇస్తారు, మా సొసైటీలో చెప్తున్నా కుంటనే. అదే మరి వాళ్ళకి చెప్తే లోకల్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ ఊరోళ్ళతో మాట్లాడుతూ ఊరిలో మాట్లాడతారే బయటకి వెళ్ళి కాదు. నేను అదే అంటున్నాను. వాళ్ళని వస్తా అంటే చెప్తా అంటే వస్తాం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ సమస్యలు కొట్లాడరు అని చెప్పి. ఇది నా బాధ ఏంది అంటే మీరు తప్పు అది నేను అంటలేదు, ఇది కులాల మధ్య పోతుంది. పోదు మీరు తీసుకుపోతారు, ఎట్లా అంటావు, తీసుకుపోతారని నేను రాజకీయాలు చేయొచ్చు. పోదు తీసుకుపోతారని నేనంటాను. ప్రెస్ లెక్క బకెట్ క్వశ్చన్లు నువ్వు గ్యాదర్ మాట్లాడుకుని ఫోన్ దాన్ని తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తారు. అవకాశం ఉంటది, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటుంది, ప్రవీణ్ అట్లా ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తున్నారు. ఏం చేయాలనుకుంటే నాలెడ్జ్ ఏది అందదు, ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. ఒక వర్డుని 4 రకాలు అర్థం అదే చేస్తారు. మరి చేసుకోవచ్చు. మరి మేము కూడా అదే అంటున్నాం, మనుషులమే మనం అర్థం చేసుకున్నట్టు ఇది ఇక ఒక్కొక్కరు తీరు అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు పోయి ముగ్గురు డిపార్ట్మెంట్లో కూర్చొని సరే FTL అంటే ఏంటి, అది కుంటే ఎందుకు కట్టారు, అది పట్టభూమి ఏ విధంగా కట్టారు, మీరు మీకు ఏం రైట్స్ అడుగు కూర్చుని మన దగ్గరకు కట్టే విధంగా నువ్వు మతం ఎందుకు పెట్టినావు, సిగ్గు లేక పెట్టినావా, మా లేక పెట్టినావా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడుగు. ఎక్కడైతే అక్కడ అప్పటి కాలంలో ఏం చేసినట్టు ఎక్కడైతే డౌన్ ఉంటుందో అప్పటికి పట్టలో తీయాలి. ఎవరు ఈ కుంటలు చేసేటప్పుడు కుంటల్లో ఏ విధంగా చేసి లేని వాళ్ళకు మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ టైంలో MRO వాళ్ళు ఇంకోళ్ళు లేకపోతే ఏం చేసినంటే చెరువులల్లో ఏకసారి ఒక పంట చేసుకునే విధంగా అలా నాకు కూడా ఇచ్చారు. నా జగజాల చెరువు నాకు 10 గుంటల భూమి ఉంటుంది, అది మునిగిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం చేసుకోవచ్చు, కానీ ఆ 10 గుంటలకు నేనేం చేస్తా చెయ్య, పేరుకైతే 10 గుంటలు ఉంటుంది, పాస్బుక్ అయితే ఉంటుంది, మన తాత పేరుని ఉంటుంది. సో గట్లా ఉంటాయి. ఇప్పుడు పట్టా ఉన్నా అని చెప్పి అందరు పోయి చేసు అంటే నువ్వు అది ఇక రాష్ట్రం మొత్తంలో హైడ్రా ఉంటుంది. ఇక ఇప్పుడు రామేశ్వరం ఏమన్నా ఆలయ భూమి అన్నాడు, ఆలయ భూమి అని కాదు వాళ్ళు అన్నారా, ఆయన ఉన్నాడు నిమ్మగట్ట అనలేదా, నువ్వు గవర్నమెంట్ వెళ్ళకాడ స్కూల్లో పనిచేస్తావు అమ్మాయి అంత పద్ధతి అని చెప్పిన నువ్వు అరే నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు భానుప్రసాద్ నువ్వు వచ్చినప్పుడే అన్న ఏముంటా అన్న, నేను అది కూడా నీతో ఏమన్నా విత్ రికార్డ్ అన్న తీసుకుపోరని చెప్పి. నా పేరు పల్లికొండ ప్రవీణ్, నేను జగిత్యాల జిల్లా DFCH చైర్మన్ని. ఏదైతే మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ సొసైటీ వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే దేనికోసం అంటే మా యొక్క కుంట ఇట్లా పట్టా భూములు అని చెప్తారు, కుంట కూడా మాది అంటారు అని చెప్పేసి అంటే వాళ్ళ అవతల పక్కలో ఏమైంది అంటే మన స్టేషన్కి ఒక 4-5 రోజుల కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన సొసైటీ మీద కేసు పెట్టడం జరిగింది. మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఈ కుంటకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే మనము సొసైటీలో రిజిస్ట్రేషన్ అవుతాం, రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాళ్ళకి తహసీల్ కడతాం మన ప్రభుత్వానికి దాదాపు 20 సంవత్సరాల నుంచి కట్టే తహసీల్ కూడా మన దగ్గర ఉన్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ కూడా కట్టిన తహసీల్ కూడా ఈ యొక్క కుంటకు సంబంధించింది కూడా ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్లు FTL సర్టిఫికేట్తో పాటు ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మీడియా నుంచి నేను చెప్తా ఉన్నా, ఇండివిజువల్గా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఉంటే భూమి ఉండొచ్చు, భూమి ఉంటే మేము కూడా ఉన్నదని చెప్తున్నాము, ఆమె దగ్గర పట్టా ఉండొచ్చు, మీ దగ్గర